ఈరోజు మనం ప్రాన్స్ బిర్యానీ చేద్దామండి. అదే రొయ్యల బిర్యానీ వేసుకొని దాంట్లోకి గరం మసాలా అన్నీ వేయించేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని తర్వాత ఈ బాగా అయ్యేలోపు మనం ఈ రొయ్యల్ని మనం ఫస్ట్ పచ్చిమిర్చి, పసుపు, కొద్దిగా గరం మసాలా, పెరుగు కొద్దిగా జీడిపప్పు బాగా ఈ ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత దాంట్లో మనం ఈ టమాటాలు వేసి ఇలా మగ్గిన తర్వాత మేము కలిపి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలండి. రొయ్యలది మసాలా కలిపి ఉంచుకున్నది రొయ్యలు మగ్గిపోయిన తర్వాత నూనె పైకి వస్తుంది కదండి, అప్పుడు మనం ఈ వాటర్ పోసుకోవాలండి. బియ్యానికి సరిపడా దాంట్లోనే కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొబ్బరి పేస్ట్ అండి వేసేసుకొని దాంట్లో మనం కడిగి వేసుకున్న బాస్మతి రైస్ వేసి కలిపేయాలండి. అంతలోకి అది ఉడుకుతూ ఉంటుంది. తర్వాత దాంట్లోనే మనము ఈ గోంగూరని, పచ్చి రొయ్యలు, కూర కోసగా చుక్కగా వేసి బాగా ఉడికేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాంట్లోనే మనం ఉడకబెట్టుకొని గ్రైండ్ చేసిన గోంగూరని కలిపేసామండి. రొయ్యలు ఉడికిన తర్వాత అలాగే దాంట్లోనే మనం ఈ కట్టా ఉంది కదండి, బిర్యానీలోకి ఆనపకాయ, టమాటా ఇవన్నీ వేసి కట్టాని రెడీ చేసుకున్నామండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుందండి. తొందరగా ఈజీగా తీసుకోవచ్చండి ఈ రొయ్యల బిర్యానీ. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు మటన్, చికెనే కాకుండా ఈసారి రొయ్యలతో ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. బియ్యం ఉడికిన తర్వాత పైకి నాకు కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా పుదీనా వేసి దమ్ చేసుకుంటే అయిపోతుందండి బిర్యానీ. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇవ్వండి బిర్యానీ, కట్ట, పెరుగు పచ్చడి, పచ్చి రొయ్యలు, గోంగూర ఇవన్నీ సూపర్ కాంబినేషన్ అండి. బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.